నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవానికి నాందిగా మెగా పీటీఎంలు. చీఫ్ విప్ జీవి. వినుకొండలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. అరుణాచల క్షేత్రంలో వినుకొండ ప్రాంత వాసుల అన్నదానం. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లు విద్యా వ్యవస్థలోనే కొత్త విప్లవానికి నాందిగా నిలబడబోతున్నాయన్నారు చీఫ్ విప్ జీవి. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న పాఠశాల విద్యకు కొత్త ఊపిరులు ఇవ్వటంతో పాటు 5 ఏళ్లలో దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని పలు పాఠశాలలు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశంలో జీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవి మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గిన్నీస్ బుక్ రికార్డు దిశగా ఒకే రోజు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని జగన్ 19వ స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి కొన్ని చోట్ల పిల్లలకి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు గత ప్రభుత్వం చేసినట్టు అనాలోచన నిర్ణయం వలన, గతంలో వైసీపీ పాలన వలన దేశంలో 3వ ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో దేశంలో 19వ స్థానాన్ని పడిపోయింది. దేశంలో 19వ స్థానాన్ని పడిపోవడం చాలా బాధాకరం. 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థ ప్రమాణాల్లో 19వ స్థానానికి దిగదార్చారు గత పాలకులు. అలాగే ఈ రోజు మళ్లీ విద్యా ప్రమాణాలను పెంచడానికి స్కూల్లో అనేక నూతన విద్యా విధానాలని వరవడి తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారిని ఈ రోజు ప్రజలందరూ, పేరెంట్స్ అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే వర్చువల్ మీటింగ్స్, అలాగే పిల్లల్ని ఒక మంచి నాయకత్వ లక్షణాలతోటి, మంచి విద్యా ప్రమాణాలతోటి ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే తల్లికి వందన పథకం ప్రతి బిడ్డకి ఇస్తున్నారు. 2 బిడ్డలుంటే 2 బిడ్డలకి, ఓ తల్లిదండ్రులు 4 బిడ్డలుంటే 4కి ఈ తల్లికి వందన పథకం అందజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మందికి ఈ రోజు తల్లికి వందన పథకం ఇవ్వడం ద్వారా ప్రతి బిడ్డ ఈ రోజు స్కూల్కి వెళ్లే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు తీర్చిదిద్దుతా ఉన్నారు. తల్లికి వందనం పెద్ద ఎత్తున అందించినటువంటి నారా లోకేష్ గారికి ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా జయజయలు పలుకుతా ఉన్నారు. ఈ విద్యా విధానంలో ఈ మార్పు విజన్ 2047 సాధించడమే లక్ష్యంగా ఈ రోజు విద్యా ప్రమాణాలు తీర్చిదిద్దుతున్నారు. ప్రతి పేద బిడ్డకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ముందుకెళ్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా బాగా చదివిస్తున్నారు, ఆటలు కూడా బాగా ఆడిస్తున్నారు అని ఈ రోజు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అనేది ఒక అదృష్టంగా, ఒక గర్వకారణంగా భావించే మంచి రోజులు ఈ రోజు వచ్చినాయి నారా లోకేష్ గారి వలన. మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత పాలకుల నిర్వాహకం వలన ఈ రోజు తెలుగు భాషకి చాలా నష్టం జరిగింది. మాతృభాషలో మరి ప్రాథమిక ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అలాగే మన భాషను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీడియం అనేది పిల్లలకి, పేరెంట్స్ కి ఛాయిస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ప్రతి స్కూల్లో కల్పిస్తున్నాం. టాయిలెట్స్ కావచ్చు, కొత్త రూముల నిర్మాణం. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో కొత్త రూమ్స్ ఇవ్వలేదు, కొత్త బిల్డింగ్స్ కంప్లీట్ కాలేదు, కనీసం టాయిలెట్స్ కూడా అనేక స్కూల్లో ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పాడైపోయినాయి. ఈ రోజు మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వినుకొండలోని సాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం నాడు జరిగే ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉదయం నుండే భక్తులు బారులు తీరి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేయగా భక్తులు సాయినామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వేడుకల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురు పౌర్ణమి రోజు
గురు పౌర్ణమి గురువారం రావటం ఒక గొప్ప విశేషం. ఈరోజు మరి శ్రీ సాయిబాబా యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా గొప్ప విశేషం. ఈరోజు సాయిబాబా ఆశీస్సులు తీసుకున్న అందరికీ అభినందనలు. ఆ షిరిడి సాయిబాబా మీ అందరికీ గొప్ప ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి ఐశ్వర్యం ఇవ్వాలని, మీ బిడ్డలకి మంచి చదువు జ్ఞానాన్ని ఇవ్వాలని ఆ షిరిడి సాయిబాబాని ప్రార్థిస్తున్నా. అలాగే మన వినుకొండ ప్రాంతం, మన పల్నాడు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం బ్రహ్మాండంగా సుభిక్షంగా అభివృద్ధి చెందాలని, పంటలు బాగా పండాలి, సకాలంలో వర్షాలు బాగా రావాలి, డ్యాములు నిండాలి, రైతులకు బాగా పంటలు పండాలి, రైతులందరికీ మంచి ఆదాయం రావాలని మా షిరిడి సాయినాథుని కోరుకుంటూ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కమిటీ వారు, ఇక్కడ దేవాలయ కమిటీ వారు చక్కగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆలయ కమిటీకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వినుకొండ మండలం పెదకంచర్ల శివారు పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎవరిది, మృతికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నర్సరావుపేట మాతాశ్రీ హాస్పిటల్ కి వాంతులవ్వటంతో ఒక 28 సంవత్సరాల యువతి రావటం జరిగింది. డాక్టర్ ఎండోస్కోపీ చేయగా ప్రేగులో పెన్నులు ఉండడం గమనించి సిటీ స్కాన్ చేయించడం జరిగింది. వెంటనే సర్జరీ చేసి పెన్నులను తీశారు. ఇలాంటి అరుదైన సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా జరగటం ఇదే మొదటిసారి అని డాక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామచంద్రారెడ్డి, మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేట. నేను ఒక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. ఈరోజు ఈ మీడియా సమావేశానికి మీ అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. మన నర్సరావుపేటకు చెందిన ఒక 28 సంవత్సరాల మహిళ మన హాస్పిటల్కి వాంతులతో వచ్చారు. సో మనం నెక్స్ట్ ఎందుకు వాంతులు అవుతున్నాయా అని చెప్పేసి ఒక ఎండోస్కోపీ అనే టెక్నిక్ వాడి అవి పరీక్ష చేసామన్నమాట. పరీక్ష చేసినప్పుడు మనకి స్టొమక్కి చిన్న పేక్కి మధ్యలో 4 పెన్నులు బ్లాక్ అయినాయి. సుమారుగా ఆ పెన్నులు ఈ సైజులో ఉన్నాయన్నమాట. సో ఆ పెన్నులు నెక్స్ట్ తీయాలి బయటికి. అవి ఎండోస్కోపీ పద్ధతిలో తీయటం ఒక పద్ధతి, లేదా నెక్స్ట్ మనకున్న ఆప్షన్ పొట్ట కోసి తీయటం. మనం ఎండోస్కోపీ పద్ధతిలో ట్రై చేసాము. అవి టైట్గా అక్కడ బ్లాక్ అవటం వల్ల ఎండోస్కోపీ పద్ధతిలో తీయలేకపోయాము. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ పొట్ట కొయ్యటం. సో అన్ని హాస్పిటల్స్లో పొట్ట కోస్తారు, కానీ మన మాతాశ్రీ హాస్పిటల్స్లో మనం అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ టెక్నిక్ వాడి చిన్న హోల్స్ ద్వారా కుట్లు కోత లేకుండా ఆ పెన్నులు చాలా జాగ్రత్తగా తీయటం జరిగింది. ఎమ్మటే ఏదైతే పేగు ఓపెన్ చేసామో అదే లాప్రోస్కోపీ పద్ధతిలో క్లోజ్ చేసాము. పేషెంట్ 4వ రోజే ఇంటికి మనం లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసేసి ఇంటికి పంపించేసామన్నమాట. ఇలాంటి అరుదైన కేసు మనం ప్రీవియస్గా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. మన మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేటలో ఈ కేసు జరిగినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాము. ఈ సమాచారాన్ని అందరికీ పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పడించాము. ఈ జరిగిన కేసు గురించి ఈ సర్జికల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ మేము రానున్న నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేయబోతున్నాము. అట్ ద సేమ్ టైం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఈ కేసుకు సహకరించిన మా రేడియాలజిస్ట్ డాక్టర్ గారు డాక్టర్ సునీల్ చౌదరి గారికి, డాక్టర్ నరేంద్రనాథ్ మా ఎనస్థీషియా డాక్టర్ గారికి, మా ఓటీ స్టాఫ్ మరియు నర్సింగ్ స్టాఫ్ కూడా నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి హాజరైన మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తమిళనాడులోని తిరువన్నమలై అరుణాచలం క్షేత్రం నందు పల్నాడు ప్రాంతానికి చెందిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వినుకొండ మరియు పరిసర ప్రాంతాల భక్తులు ప్రతి నెల పౌర్ణమి రోజున అరుణాచల క్షేత్రం నందు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు పారెళ్ల మల్లికార్జునరావు, ముండ్రు చంద్రశేఖర్, ఆరేపల్లి కొండలు మాట్లాడుతూ
ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయి భక్తుల సౌకర్యార్థం గత 20 నెలల నుండి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల పౌర్ణమి రోజున అరుణాచల క్షేత్రంలోని గిరివలయం రోడ్డులో గల వాయులింగం వద్ద అన్నదానం జరుగుతుందని, అరుణాచలం వచ్చే భక్తులు సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరారు. సహకరిస్తున్న భక్తులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు వద్దిపాటి బ్రహ్మచారి, టీవీ షాప్ బ్రహ్మయ్య, లాయర్ శంకర్, పెద్దిశెట్టి చరణ్, నడికుడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గురువారం రోజున పవిత్ర గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణం సాయిబాబా మందిరాల్లో మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్బొమ్మ సెంటర్, నర్సాపేట రోడ్డులోని ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద పారాయణాలు, ఆశీర్వచనాలు అందించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి, గురువారమే గురు పౌర్ణమి రావటం శుభ సంకేతమన్నారు. ఈ పర్వదినాన సాయిబాబా ఆశీస్సులు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంతానం, చదువుల్లో రాణించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వివాహిత మృతి కేసులో ఆమె భర్త కూడా మృతి చెందినట్లు వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. గత 2 రోజుల క్రితం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు పొలాలలో కృష్ణకుమారి మృతి చెందినట్లు గుర్తించామని, ఆమె భర్త గంగనబోయిన వెంకటేశ్వర్లు ఈ హత్యకు కారణమై ఉంటాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టామని, అయితే ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణకుమారి మరణించిన ప్రాంత సమీపంలోనే గంగనబోయిన వెంకటేశ్వర్లు చెట్టుకి ఉరివేసుకుని మరణించారని తెలిపారు. ప్రస్తుతానికి 2 కేసులు విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వెంకటేశ్వర్లు భార్య కృష్ణకుమారిని హతమార్చి ఆ తరువాత భర్త వెంకటేశ్వర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. నేను సిఐ వినుకొండ రూరల్ మాట్లాడుతున్నాను. మాకు 8వ తేదీ నైటు 10:30 గంటలప్పుడు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేళవాగు గ్రామంలో నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏమిటంటే, మేళవాగు విలేజ్ మానస అనే అమ్మాయి కంప్లైంట్ చేసింది. వాళ్ళ యొక్క మదరు కృష్ణకుమారిని వాళ్ళ యొక్క ఫాదరు గంగనబోయిన పెద్ద వెంకటేశ్వర్లు ఇలాగా మార్నింగ్ ఉదయాన్నే పొలం పనుల నిమిత్తము పత్తి పొలంలోకి వెళ్తారు. సాయంత్రం వరకు పని చేస్తారు. ఆ తర్వాత 7 గంటలకు ఇంటికి రాకపోతే వాళ్ళ బ్రదర్ని వాళ్ళు పంపిస్తుంది. కనపడకపోతే మళ్ళీ బంధువులంతా పోయి ఎతుకుతారు. వెళ్తే వాళ్ళ మదరు ఆ పొలంలోనే ఒక నేరేడు చెట్టు కింద ఆమెను కత్తితో మొహమంతా నరికేసి ఒక పట్టగా పెట్టి ఉంటుంది. ఇలా పట్టగా పెట్టారు. మా నాన్న కూడా కనబట్టలేదు. ఉదయాన్నే పోతూ కూడా ఇంటికాడ భార్య భర్తలు కూడా గొడవపడట అమ్మాయి చెప్పింది. దాని మీద మేము ఇమీడియట్గా ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభం చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా మార్నింగ్ మొత్తం శవ పంచనామా అన్నీ పెట్టి ఆమె యొక్క బాడీని వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో భాగంగానే మేము ఆ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నారో గంగనబోయిన పెద్ద వెంకటేశ్వర్ల కోసం మేము వెతకడం ప్రారంభించాము. మాకు నిన్న మార్నింగ్ 9 గంటలకి ఆ ఊరు గ్రామస్తులే ఇలాగా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగా ఎవరైతే ఈ కేసులో ముద్దాయి అయిన గంగనబోయిన వెంకటేశ్వర్లు చెట్టుకి అదే పొలంలో పక్కనే ఉరేసుకొని చనిపోయాడని చెప్పడం జరిగింది. అంటే నేను మరియు బొల్లాపల్లి ఎస్ఐ గారు బాలకృష్ణ ఆడికి వెళ్ళడం జరిగింది. ఆడికి వెళ్ళి చూస్తే ఆ నిరస్తల పరిశీలనలో ఎక్కడైతే అయితే ముందు రోజు ఎక్కడైతే ఆమె భార్యని చెట్టు కింద నరికేసాడో దానికి ఒక 15 మీటర్ల దూరంలో ఒక టేకు చెట్టుకి ఆ పొలం చుట్టూ బైండింగ్ వైర్ ఉంటుంది. ఆ బైండింగ్ వైర్ తోటి ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. బహుశా ఆయన వాళ్ళ భార్యని చంపేశాడు కాబట్టి ఆ యొక్క మానసిక ఒత్తిడితోనో లేకపోతే ఇంకా భయంతోనో దీనికైనా మొత్తానికి ఆయన ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దాని మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిన్న ఆ బాడీ మీద కూడా మొత్తం పంచనామా నిర్వహించి బాడీని కూడా మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి బాడీని వాళ్ళ యొక్క బంధువులకు అప్పగించడం జరిగింది అంత్యక్రియల నిమిత్తం. ఈ 2 కేసులు కూడా అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దర్యాప్తు కంప్లీట్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.